महाअवतार नरसिंह ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది మహావతార్ నరసింహ. స్టార్ హీరో లేడు, పెద్ద పెద్ద యాక్టర్స్ లేరు, అయినా కూడా ప్రేక్షకులను థియేటర్స్కి వచ్చేలా చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 4 వారాలుగా మహావతార్ నరసింహ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద షాకింగ్ వసూళ్లు అందుకుంటోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యానిమేటెడ్ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం కూలీ, వార్ 2 చిత్రాలు విడుదలైనప్పటికీ మహావతార్ నరసింహ చిత్రం మరింతగా వసూళ్లు అందుకుంటోంది. ఇక మహావతార్ నరసింహ చిత్రం బడ్జెట్ ఎంత, 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత, ఎన్ని కోట్ల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే, ఈ యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహను హోమ్ బలే ఫిలిమ్స్, క్లీమ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ డైరెక్షన్ టీమ్స్ కీలక పాత్రలు పోషించడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ సినిమాకు 15 కోట్లు ఖర్చయింది. ఇక లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. మహావతార్ నరసింహ చిత్రం ఆగస్టు 19 వరకు బాక్సాఫీస్ వద్ద 26 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే 2 కోట్లు, రెండవ రోజు 4.5 కోట్లు, మూడవ రోజు 9.5 కోట్లు, నాలుగవ రోజు 6 కోట్లు, ఇక 5వ రోజు 7.5 కోట్లు, ఆరవ రోజు విషయానికి వస్తే 7.5 కోట్లు, 7వ రోజు 7 కోట్లు, 8వ రోజు 7.5 కోట్లు, 9వ రోజు కలెక్షన్స్ చూస్తే 15.4 కోట్లు, 10వ రోజు 23 కోట్లు, 11వ రోజు 7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు 6 కోట్లు, ఇక 14వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే 5.35 కోట్లు, ఇక 15వ రోజు 7.5 కోట్లు వసూలు చేసింది. ఇక 24, 25 రోజు విషయానికి వస్తే 8.15 కోట్లు, 2.35 కోట్లు వసూలు చేసిందని సాక్నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 26వ రోజు విషయానికి వస్తే 3 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. దీంతో 26 రోజుల్లో ఇండియా నెట్ 217 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు మహావతార్ నరసింహ చిత్రం ఇండియా నెట్ 2017 కోట్లు, ఇండియా గ్రాస్లో 260 కోట్లు, ఓవర్సీస్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 283 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 15 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి 250 కోట్ల గ్రాస్ లాభం అందిందని తెలుపుతున్నారు. కన్నడలో మహావతార్ నరసింహకు 7 కోట్లు, తెలుగులో 42 కోట్లు, హిందీలో 164 కోట్లు, తమిళంలో 2.50 కోట్లు, మలయాళంలో 52 లక్షలు వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో వసూళ్లు అందుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కూలీ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలకు పోటీగా మహావతార్ నరసింహ చిత్రం వసూళ్లు రాబడుతుండటం మరింత ఆశ్చర్యంగా మారింది. మహావతార్ నరసింహ ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది మహావతార్ నరసింహ. స్టార్ హీరో లేడు, పెద్ద పెద్ద యాక్టర్స్ లేరు, అయినా కూడా ప్రేక్షకులను థియేటర్స్కి వచ్చేలా చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 4 వారాలుగా మహావతార్ నరసింహ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద షాకింగ్ వసూళ్లు అందుకుంటోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యానిమేటెడ్ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం కూలీ, వార్ 2 చిత్రాలు విడుదలైనప్పటికీ మహావతార్ నరసింహ చిత్రం మరింతగా వసూళ్లు అందుకుంటోంది. ఇక మహావతార్ నరసింహ చిత్రం బడ్జెట్ ఎంత, 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత, ఎన్ని కోట్ల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే, ఈ యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహను హోమ్ బలే ఫిలిమ్స్, క్లీమ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ డైరెక్షన్ టీమ్స్ కీలక పాత్రలు పోషించడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ సినిమాకు 15 కోట్లు ఖర్చయింది. ఇక లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. మహావతార్ నరసింహ చిత్రం ఆగస్టు 19 వరకు బాక్సాఫీస్ వద్ద 26 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే 2 కోట్లు, రెండవ రోజు 4.5 కోట్లు, మూడవ రోజు 9.5 కోట్లు, నాలుగవ రోజు 6 కోట్లు, ఇక 5వ రోజు 7.5 కోట్లు, ఆరవ రోజు విషయానికి వస్తే 7.5 కోట్లు, 7వ రోజు 7 కోట్లు, 8వ రోజు 7.5 కోట్లు, 9వ రోజు కలెక్షన్స్ చూస్తే 15.4 కోట్లు, 10వ రోజు 23 కోట్లు, 11వ రోజు 7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు 6 కోట్లు, ఇక 14వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే 5.35 కోట్లు, ఇక 15వ రోజు 7.5 కోట్లు వసూలు చేసింది. ఇక 24, 25 రోజు విషయానికి వస్తే 8.15 కోట్లు, 2.35 కోట్లు వసూలు చేసిందని సాక్నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇక 26వ రోజు విషయానికి వస్తే 3 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. దీంతో 26 రోజుల్లో ఇండియా నెట్ 217 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు మహావతార్ నరసింహ చిత్రం ఇండియా నెట్ 2017 కోట్లు, ఇండియా గ్రాస్లో 260 కోట్లు, ఓవర్సీస్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 283 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 15 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి 250 కోట్ల గ్రాస్ లాభం అందిందని తెలుపుతున్నారు. కన్నడలో మహావతార్ నరసింహకు 7 కోట్లు, తెలుగులో 42 కోట్లు, హిందీలో 164 కోట్లు, తమిళంలో 2.50 కోట్లు, మలయాళంలో 52 లక్షలు వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో వసూళ్లు అందుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కూలీ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలకు పోటీగా మహావతార్ నరసింహ చిత్రం వసూళ్లు రాబడుతుండటం మరింత ఆశ్చర్యంగా మారింది. మహావతార్ నరసింహ ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది మహావతార్ నరసింహ. స్టార్ హీరో లేడు, పెద్ద పెద్ద యాక్టర్స్ లేరు, అయినా కూడా ప్రేక్షకులను థియేటర్స్కి వచ్చేలా చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 4 వారాలుగా మహావతార్ నరసింహ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద షాకింగ్ వసూళ్లు అందుకుంటోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యానిమేటెడ్ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం కూలీ, వార్ 2 చిత్రాలు విడుదలైనప్పటికీ మహావతార్ నరసింహ చిత్రం మరింతగా వసూళ్లు అందుకుంటోంది. ఇక మహావతార్ నరసింహ చిత్రం బడ్జెట్ ఎంత, 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత, ఎన్ని కోట్ల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే, ఈ యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహను హోమ్ బలే ఫిలిమ్స్, క్లీమ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ డైరెక్షన్ టీమ్స్ కీలక పాత్రలు పోషించడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ సినిమాకు 15 కోట్లు ఖర్చయింది. ఇక లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. మహావతార్ నరసింహ చిత్రం ఆగస్టు 19 వరకు బాక్సాఫీస్ వద్ద 26 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే 2 కోట్లు, రెండవ రోజు 4.5 కోట్లు, మూడవ రోజు 9.5 కోట్లు, నాలుగవ రోజు 6 కోట్లు, ఇక 5వ రోజు 7.5 కోట్లు, ఆరో రోజు విషయానికి వస్తే 7.5 కోట్లు, 7వ రోజు 7 కోట్లు, 8వ రోజు 7.5 కోట్లు, 9వ రోజు కలెక్షన్స్ చూస్తే 15.4 కోట్లు, 10వ రోజు 23 కోట్లు, 11వ రోజు 7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు 6 కోట్లు, ఇక 14వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే 5.35 కోట్లు, ఇక 15వ రోజు 7.5 కోట్లు వసూలు చేసింది. ఇక 24, 25 రోజు విషయానికి వస్తే 8.15 కోట్లు, 2.35 కోట్లు వసూలు చేసిందని సాక్నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 26వ రోజు విషయానికి వస్తే 3 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. దీంతో 26 రోజుల్లో ఇండియా నెట్ 217 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు మహావతార్ నరసింహ చిత్రం ఇండియా నెట్ 217 కోట్లు, ఇండియా గ్రాస్లో 260 కోట్లు, ఓవర్సీస్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 283 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 15 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి 250 కోట్ల గ్రాస్ లాభం అందిందని తెలుపుతున్నారు. కన్నడలో మహావతార్ నరసింహకు 7 కోట్లు, తెలుగులో 42 కోట్లు, హిందీలో 164 కోట్లు, తమిళంలో 2.50 కోట్లు, మలయాళంలో 52 లక్షలు వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో వసూళ్లు అందుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కూలీ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలకు పోటీగా మహావతార్ నరసింహ చిత్రం వసూళ్లు రాబడుతుండటం మరింత ఆశ్చర్యంగా మారింది. మహావతార్ నరసింహ ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది మహావతార్ నరసింహ. స్టార్ హీరో లేడు, పెద్ద పెద్ద యాక్టర్స్ లేరు, అయినా కూడా ప్రేక్షకులను థియేటర్స్కి వచ్చేలా చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 4 వారాలుగా మహావతార్ నరసింహ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద షాకింగ్ వసూళ్లు అందుకుంటోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యానిమేటెడ్ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం కూలీ, వార్ 2 చిత్రాలు విడుదలైనప్పటికీ మహావతార్ నరసింహ చిత్రం మరింతగా వసూళ్లు అందుకుంటోంది. ఇక మహావతార్ నరసింహ చిత్రం బడ్జెట్ ఎంత, 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత, ఎన్ని కోట్ల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే, ఈ యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహను హోమ్ బలే ఫిలిమ్స్, క్లీమ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ డైరెక్షన్ టీమ్స్ కీలక పాత్రలు పోషించడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ సినిమాకు 15 కోట్లు ఖర్చయింది. ఇక లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
మహావతార్ నరసింహ చిత్రం ఆగస్టు 19 వరకు బాక్సాఫీస్ వద్ద 26 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే 2 కోట్లు, రెండవ రోజు 4.5 కోట్లు, మూడవ రోజు 9.5 కోట్లు, నాలుగవ రోజు 6 కోట్లు, ఇక 5వ రోజు 7.5 కోట్లు, ఆరో రోజు విషయానికి వస్తే 7.5 కోట్లు, 7వ రోజు 7 కోట్లు, 8వ రోజు 7.5 కోట్లు, 9వ రోజు కలెక్షన్స్ చూస్తే 15.4 కోట్లు, 10వ రోజు 23 కోట్లు, 11వ రోజు 7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు 6 కోట్లు, ఇక 14వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే 5.35 కోట్లు, ఇక 15వ రోజు 7.5 కోట్లు వసూలు చేసింది. ఇక 24, 25 రోజు విషయానికి వస్తే 8.15 కోట్లు, 2.35 కోట్లు వసూలు చేసిందని సాక్నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 26వ రోజు విషయానికి వస్తే 3 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. దీంతో 26 రోజుల్లో ఇండియా నెట్ 217 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు మహావతార్ నరసింహ చిత్రం ఇండియా నెట్ 217 కోట్లు, ఇండియా గ్రాస్లో 260 కోట్లు, ఓవర్సీస్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 283 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 15 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి 250 కోట్ల గ్రాస్ లాభం అందిందని తెలుపుతున్నారు. కన్నడలో మహావతార్ నరసింహకు 7 కోట్లు, తెలుగులో 42 కోట్లు, హిందీలో 164 కోట్లు, తమిళంలో 2.50 కోట్లు, మలయాళంలో 52 లక్షలు వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో వసూళ్లు అందుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కూలీ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలకు పోటీగా మహావతార్ నరసింహ చిత్రం వసూళ్లు రాబడుతుండటం మరింత ఆశ్చర్యంగా మారింది.